బైబిల్ గ్రంథంలో 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడింది. కాగా ఎవడైనను క్రీస్తు నందున్నాడెలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. యేసుక్రీస్తుని స్వీకరించిన తర్వాత ప్రతిరోజు క్రీస్తునందు ఎవరైతే జీవిస్తారో వారు నూతన సృష్టిగా మార్చబడ్డారు. పాతవి గతించిపోయినాయి, గతము పోయింది. నీ అవమానాలు, నీ నిందలన్నీ కూడా యేసయ్య తీసివేశాడు. ఈరోజు క్రీస్తునందు జీవిస్తూ ఆయనతో నడిస్తే నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఆమేన్. అందుకే ప్రతిరోజు కూడా నువ్వు క్రీస్తులో జీవించి దేవుడితో నడిచినట్లయితే మీ జీవితము ఫలభరితముగా మారిపోతుంది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షయు విధి లేదు. అంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా క్రీస్తు యేసునందు జీవిస్తే ఏ శిక్ష నీ జీవితంలో ఉండదు. వ్యాధి కానీ, లేమి కానీ, బాధలు కానీ ఉండవు. ఆయన బలాన్ని పొందుకొని నూతన బలముతో జీవిస్తారని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే, ద్రాక్ష వలె నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ద్రాక్షవల్లి ఆయనైతే తీగలు మనము. ఎవరైతే ఆయన యందు నిలిచుంటారో, ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, దేవునితో సహవాసమందు ఎవరైతే నిలిచి ఉంటారో వారిలో ఆయన ఉంటాడు. వారు బహుగా ఫలిస్తారు, ఆశ్రయించబడతారు. ఇప్పుడు దాకా నీ జీవితంలో సంతోషం లేదేమో, సమాధానం లేదేమో, ఐశ్వర్యం లేదేమో, అన్నిటి విషయాల్లో కూడా నువ్వు ఫలిస్తావని లేఖనాలు చెప్తున్నాయి. అయితే మీరు ఆయన యందు నిలిచి ఉంటే అన్నిటిలో కూడా ఫలింపు చూస్తారు. దీన్ని గమనించి దీని ప్రకారం జీవించగలరని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మీ జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అమ్మా కల్పన, అర్థమైందా వాక్యం? ఎలా అనిపించింది?